ఇది నా ప్రభుత్వమే, తెలుగుదేశం. నేను పక్కా చెప్తా, తోడగొట్టుగాడ చెప్పింది నేనే ఫస్ట్ నుంచి. అందువల్ల రేట్లు మాత్రం హైపోయినాయి. ఇదివరకటి మీద రేట్లు పెరిగినాయి. మీకేం పర్వాలేదమ్మా, నేనున్నాను, రేపు వచ్చి చెప్తానన్నారు, వెళ్ళొచ్చామండి. మార్పు ఫస్ట్ వైసీపీలో ఉండేది, ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా వచ్చింది. ఆయన అధికారంలో ఉండగా అదే మావిగానే ఎందుకు రాలా? పేరు బయటికి రావాలిగా. విశాఖ స్టీల్ ప్లాంటే దానికేదో మేము 9,000 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు. ప్రజల్లో మోడీ గ్రాఫ్ తగ్గుతుంది. ఇవాళ అయోధ్య రామాలయం కట్టారు, అక్కడే 100 కోట్ల అవినీతి జరుగుతుందన్నారు. ఇంతవరకు ప్రతిదీ పంచాయతీల చుట్టూ తిరిగేవాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్ షాపులు ఎక్కువైంది. గ్యాస్ బండ్లు వచ్చినాయి, మామూలుగా పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చినాయి. పెట్టిన పథకాలు సూపర్ 6 అన్నారు కదా, సూపర్ 6 అమలు అవుతున్నాయి. ఏమన్నా మా రోడ్లో మామూలు డ్రైనేజీలు అని ఇస్తున్నారు, డ్రైనేజీలు చేశారు. ఏంటి ఏ సమస్య ఉంటే పరిష్కరిస్తున్నారు. అవి ఏమంటే మా ఊరు ఎప్పుడు ఓట్లు కట్టడానికి వచ్చారు కానీ మళ్ళీ రాల మొహం చూడాల. అంబేద్కర్ కాలంలో ఏ మార్పు రాలా, చెప్పిన పని చేయాల. లాస్ట్ గవర్నమెంట్ మీద 1000 రెట్లు బెటర్. ఆఖరి పిల్లలు కూడా 0 చుట్టాడు. అసలు మేము చేసుకున్న దరిద్రం అనమాట అది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు ఇప్పటికీ 2 సంవత్సరాల కాలం అయితే పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మనం ప్రస్తుతం S4 మీడియా పామరు నియోజకవర్గంలో ఉన్నాము. పామరు నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, పామరు నియోజకవర్గాల ప్రజలు ఏమంటున్నారు కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలు ఏమంటున్నారు, ఈ 2 ఏళ్ల కాలంలో పామరు నియోజకవర్గం ఎలా డెవలప్ చేస్తారనేది తెలుసుకుని ప్రయత్నిద్దాం. రండి, వారు మాట్లాడుతున్నాం. పథకాలు ఎలా ఉన్నాయి సార్ ఈ 2 ఏళ్ళు? బాగున్నాయి. మీ కుటుంబంలో ఏమైనా పథకాలు వచ్చినాయా? ఏం వచ్చినాయి? నాకు వికలాంగ పెన్షన్ వచ్చింది. ఓకే. మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? వరల కుమార్ రాజు. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? బాగుంది. ఏమైనా మార్పు వచ్చిందా పామరు ఈ 2 ఏళ్లలో? మార్పు వచ్చిందిగా, మరి కనపడుతుందిగా. పామర్ సెంటర్ కనపడుతుందిగా, ఎంత విశాలంగా ఉందో కనపడుతుందిగా. ఆ రోడ్లు సైడ్లు పెంచారు, ఇరుగ్గా లేకుండా ప్రశాంతంగా ఖాళీగా. ఎలా ఉండదు ఇప్పుడు ఎలా ఉందా? గతంలో అప్పుడు ఇరుకిరుగ్గా ఉండేది. అసలు సెంటర్లో నడవడానికే భయం వేసేది, ఇప్పుడు ప్రశాంతంగా నడవగలుగుతున్నాం. ఇప్పుడు భయం అంటే దేనికి? ఇరుకిరుగ్గా బళ్ళ మీదకి వచ్చేసి, బైకులు కార్లు మీదకి వచ్చేసి ఏం జరుగుద్దో ఏంటో అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు బాగుంది, ప్రశాంతంగా ఎడిపోయే వాళ్ళు ఎడిపోతున్నారు. సూపర్ సిక్స్ అమలు ఎలా ఉంది? సూపర్ సిక్స్ అంటే పథకాలు బాగుంది. ఏం బాగుంది మీ గాట్లో సూపర్ సిక్స్ పథకాల్లో? అంతా బాగుంది. సూపర్ సిక్స్ అంటే ఏంటో తెలుసా మీకు? తెలియదుగా మరి. అదే అంతా బాగుంది అంటున్నారు. సూపర్ సిక్స్ అంటే మరి పథకాలు అన్నారు మీరు. అంటే సంక్షేమ పథకాలు చెప్పారు కదా, పెన్షన్లు కానీ, అమ్మఒడికి, తల్లికి వందనం, రైతు వస్తున్నాయి రైతులు. నాకైతే పిల్లలు లేరు, సంగతి నాకు తెలియదు. చదువుకునే పిల్లలకు వస్తున్నాయి, వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, చూస్తున్నాం. పామరు ఏమైనా మారిందా నియోజకవర్గం ఈ 2 ఏళ్లలో? మారిందిగా, కనబడుతుందిగా. ఎవరు కొంటిపారు ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎవరు ఎమ్మెల్యే పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలు ఏం లేవండి. పెన్షన్ కానీ ఏం రావట్లేదా? రావట్లేమా? ఏం రావట్లేదా? ఆ ముసలి మా నాన్నగారు ఆయనకి. పెద్దమ్మా ఏంటి మీ ఎమ్మెల్యే గారు ఎవరు? వర్ల కుమార్ రాజా గారు. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పరిపాలన? బాగుంది. ఏమైనా మార్పులు వచ్చినాయి ఈ 2 ఏళ్లలో మీ నియోజకవర్గానికి? ఏం మార్పులు ఉన్నాయి, అదే ఇక్కడ బాత్రూమ్లు లేవు, అవి కట్టిస్తున్నారు, బాగానే చూస్తున్నారు ప్రజలు. పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్ సిక్స్ పథకాలు మీకు వచ్చినాయి మీ కుటుంబం? అంటే పింఛన్లు వదులుతా అన్నారు, ఇంకా వదలలేదు. మా ఆయన గారికి 1 ఏళ్ళు తీసేశారు, పింఛన్ లేదు. ఆయనకి ఇంట్లోనే ఉంటున్నారు, ఆయనకి ఆరోగ్యం బాగోదు, పింఛన్లు వస్తాయని చూస్తున్నాం. అది ఇంకా పథకాలు రాలేదు మీకు? ఇంకా పథకాలు పిల్లల స్కూల్ పథకాలు వచ్చినాయి, అంతేనండి. ఇక అంతే. మీ ఊరు ఏమైనా మారిందా పామరు ఈ 2 ఏళ్లలో? మార్పు వచ్చింది? మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు వచ్చింది? పర్వాలా, కొత్తగా అభివృద్ధి. అదే కొత్తగా అభివృద్ధి చేశారు, బాగా రోడ్లు అయిపోయింది, బాగా రోడ్ల గురించి బాగా చేశారు, బాగుందండి. సమస్య చెప్పాలని అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యే గారు? ఉంటారండి. నిన్న వెళ్ళొచ్చాం, మాకు ఈ కొట్లన్నీ పీకేమన్నారు. మీకేం పర్వాలేదమ్మా, నేనున్నాను, రేపు వచ్చి చెప్తానన్నారు, వెళ్ళొచ్చామండి. రోడ్డు మీద ట్రాఫిక్ అవుతా మీ కొట్లు రోడ్డు మీద పెడితే? ట్రాఫిక్ అదే ఉండదండి, ఉన్నా పోలీసు వాళ్ళు ఉన్నారండి, మేము ఇబ్బంది ఉండదండి, ట్రాఫిక్ ఏమవుతుంది. గతంలో ఎలా ఉంది పామరు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉంది? అప్పుడు మార్పు కొంచెం పర్వాలేదండి. మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? కుమార్ రాజు గారు. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? బాగానే ఉంది, అన్ని బాగానే చేస్తున్నాడు, రోడ్లు అన్ని చేస్తున్నాడు. మార్పు వచ్చింది 2 ఏళ్లలో? మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? వైసీపీ మార్కెట్ డౌన్ అయిందిగా. అంటే మీ ఊరు మారిందప్ప, నియోజకవర్గం మార్పు ఏమైనా వచ్చింది? అభివృద్ధి అభివృద్ధి బాగా చేస్తున్నాడు.
ఎలాంటి మార్పు వచ్చింది? అన్ని పనులు బాగానే చేస్తున్నాడు. కదన్నా, మార్పు అంటే ఏం మారింది? మార్పు మారింది అన్నారు కదా, ఎలాంటి మార్పులు వచ్చినాయి? డెవలప్ ఎక్కువ చేశాడు, డెవలప్మెంట్ ఎక్కువ చేశాడు. కుమారరాజు గారు వచ్చినాక ఎమ్మెల్యే గారు అన్ని గ్రామాల్లో మళ్ళీ వరుసపెట్టి తిరుగుతున్నారు. ఏం పని కావాలన్నా తిరుగుతున్నారు. మరి సైకిల్ యాత్ర పెట్టారు, ఎవరికేం కావాలో అడిగి తెలుసుకుంటున్నాడు. సూపర్ 6 పథకాలు అమలు ఎలా ఉంది? మీ కుటుంబంలో ఏమైనా సూపర్ 6 పథకాలు వచ్చినాయా? అంటే పెన్షన్ పెంచారు 1000 రూపాయలు. అలాగే మరి సూపర్ 6 గ్యాస్ పడుతున్నాయి కదా డబ్బులు. లేడీస్ బస్ ఫ్రీ ప్రస్తుతం అయ్యే. గతానికి ఇప్పుడు ఏం మారింది పామారు? ఏమైనా మార్పులు వచ్చినాయి అంటే? మార్పుగా ఫస్ట్ వైసీపీలో ఉండేది, ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా వచ్చింది. ఎలా ఉంది 2 నెలల కాలం స్టేట్ వైడ్ చూసుకుంటే? చంద్రబాబు గతంలో విధ్వంసం నుంచి ఇప్పుడు అభివృద్ధిలో నడిపిస్తున్నారు. అభివృద్ధి బాటలో ఉన్నాడు. ఈ 2 నెలల పామాల ఎమ్మెల్యేకి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? ఇప్పటికైతే 100కి 75. మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే పామర్ ఎమ్మెల్యే ఆయనే. ఎవరు? కుమారరాజా. 50,000 మేడు దిగలుతాడు. 50. వైసీపీ వచ్చేది మా ప్రభుత్వం అంటారు. వాళ్ళు అటాక్ చేస్తారు. పోయినసారి అటాక్ చెప్పారు, 30,000 మేటి రాలేదా? ఆయన గెలవడే అన్నారు. కుమారరాజు అసలు గెలవడానికి అవకాశం లేదన్నారు జిల్లాలో. మరి అలాంటి కుమారరాజు 30,000 మేటి గెలిచాడు. రేటు ఇప్పుడు స్థానిక మాజీ ఎమ్మెల్యే ఏమో అంతా ఇప్పుడున్న ఎమ్మెల్యే పీడిఎస్ రైతు దోసేస్తున్నాడు, ఇసుకని అడ్డగోలు దోస్తానని చెప్పంటారు. అవన్నీ అబద్ధాలు. ఆయన దోసుకున్న దాంట్లో ఈయన పాయల వరకు కూడా అలాంటి పనులు చేయాలి. మాజీ ఎమ్మెల్యే ఏం దోచుకున్నాడు? ఇసుక, మట్టి, ప్లాట్లలో కమిషను అన్నీ ఆయన చేశాడుగా. కుంభకోణం అంతా ఆయన చెప్తే ఆయన 200 కోట్లు సంపాదించాడు. ఎవరు? అనిల్ కుమార్ గారు. 200 కోట్లు. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే రోజుకు 2 కోట్లు లేదే, రోజు 2 కోట్లు లేదే ఉందని చెప్పి ఆరోపిస్తారు. మరి ఆయన అక్కడ అసలు ఫ్రాడ్ అనేది లేదు. ఎమ్మెల్యే గారు చాలా మంచోడు, అందరినీ పలకరిస్తాడు. వెళ్ళిన వాళ్ళకి వెళ్ళినట్టుగా ఏ పని కావాలంటే ఆ పని, సంతకాలు ఏది కావాలంటే అవి పెట్టి ఇస్తాడు. అర్ధరేతులైనా అన్నబుద్ధి అయినా అందుబాటులో ఉంటారా? ఏదైనా సమస్య చెప్తే తినే పరిస్థితి ఉంటుందా? చిన్నపిల్లలను కూడా పలకరిస్తాడు. ఈసారి ఎమ్మెల్యే 50,000 మేడితే గెలుస్తాడు. కుమారరాజా గెలిచేది. కుమారరాజు అదే టీడీపీ కుమారరాజు. నేను మాట్లాడలేను. ఏ ఊరు మీది? ఏ ఊరు? ఎడదిబ్బాయి. మీ కుటుంబంలో ఏమైనా పథకాలు వచ్చినాయా? వచ్చినాయి. ఏం వచ్చినాయి? అదే ఇప్పుడు మనోడు చెప్పిన వచ్చినాయి. మనోడు కంటే ఇప్పుడు నిన్న అప్పుడు ఒకటి కాదు కదా. నాకు పెన్షన్ వస్తుంది, ఇంట్లో గ్యాస్ బండి కానీ ఉచిత బస్సు కానీ అవన్నీ మామూలుగా జరుగుతున్నాయి. మీ ఎమ్మెల్యే గారు పనితీరేట ఉంది? బాగుంది. ఆయన రోడ్లు కానీ ఏమైనా కానీ పనులు చేసి పెడుతున్నాడు, బాగా చేశాడు. ఎవరో మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? కుమారరాజా. మీ గ్రామంలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది. ఏం మారింది మీ గ్రామం? ఇదే గ్రామంలో రోడ్లు అభివృద్ధి చేస్తున్నాడు. వచ్చి ఇంటిని తిరిగారు, ఏమి సమస్యలు ఉన్నాయని అడిగారు, అన్ని బాగా జరిగింది, బాగా చేశాడు. నా పేరు బర్మా శ్రీనివాసరావు అండి. మీ ఎమ్మెల్యే గారి పేరేంటండి? వర్ల కుమారరాజా గారు. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పరిపాలన? దాదాపు అధికారంగా వచ్చి 2 ఏళ్ల కాలం అవుతుంది. 2 ఏళ్ల కాలంలో బాగానే ఉంది సార్, పరిపాలన బాగానే ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైనా అమలైనాయా? చాలా వరకు అమలైనాయండి. ఏమి అమలైనాయి? ఇప్పుడు పెన్షన్ పథకం ఉంది, అది ఇస్తున్నారు. రైతు భరోసా ఉంది, ఇస్తున్నారు. అమ్మఒడి అన్నారు, ఇస్తున్నారు. పోతే బస్సు ఫ్రీ అన్నారు, అది చేస్తున్నారు. కుటుంబంలో ఏమి వచ్చినాయి పథకాల్లో? మా కుటుంబంలోనండి మా పాప వాళ్ళ పాపకి అమ్మఒడి వచ్చిందండి. మా మిస్సెస్ బస్సులో ప్రయాణం చేస్తుంది. రైతు భరోసా అంటే మాకు పొలం లేదు ఇంకా వస్తానికి. పామర్ గతానికి ఇప్పుడు ఎలాంటి మార్పు వచ్చింది? చాలా మార్పు వచ్చింది సార్. ఎలాంటి మార్పు వచ్చింది? ఎక్కడికక్కడ సీసీ రోడ్లు పడుతున్నాయి. అది ఇంకా కొన్ని అభివృద్ధి కూడా జరిగినాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, వేరే కానివ్వండి, బాగా జరిగినాయి. రియల్ ఎస్టేట్ ఎలా ఉంది పరిస్థితి? రేట్లు ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ రేట్లు అయితేనేమో అమ్మేవాళ్ళు ఏమో రకరకాలుగా చెప్తారండి, కొనేవాళ్ళు ఏమో తక్కువ అడుగుతారు కదా. అందువల్ల రేట్లు మాత్రం హైప్ అయినాయి. ఇదివరకటి మీద రేట్లు పెరిగినాయి. అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్, జరుగుతుంది. అమరావతి రాజధాని మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధాని అభిప్రాయం అంటే రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి ఉండాలి, కానీ అది మొత్తం ఒకేసారి పెట్టారు. దానివల్ల అదే బెస్ట్ అని మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మావిగాన్ అని చెప్పి మచిలీపట్నం గుంటూరు వరకు చెప్తారు. ఓకే, అది మంచి పాయింట్ అడిగారండి. ఇప్పుడు మావిగాన్ అని పెట్టారు కదా, ఆయన 5 సంవత్సరాలు పెట్టే అర్హత ఆయనకి లేదు, అధికారం ఆయన లేడు కదా. లేడు, ఆయన అధికారంలో ఉండగా అదే మావిగాన్ ఎందుకు రాలా? పేరు బయటికి రావాలిగా. వచ్చేసేసి
చక్కగా 3 సార్లు పెట్టినట్టయితే ఆయనే సీఎం మళ్ళీ. ఆయన నువ్వు రాజకీయం మామూలుగా మనకు అమరావతి లేదు ఏది లేదు అన్నట్టుగా అట్లా ఉండటం మూలనేగా ఆయన ఇబ్బంది పడింది, అందుకన్నా వేరేదేం లేదుగా. ఇప్పుడు అదే మావిగానే ఆ రోజు చేసినట్టయితే ఇవాళ అంటానికి కూడా మనం సరిపోం. మరి ఆ వాళ్ళు ఎందుకని రాలి ఈ తాటు వీళ్ళు చేసేటప్పటికి ఆయనకి ఇది వచ్చిందా, ఇది కూడా ఆలోచించాలిగా. మాజీ ఎమ్మెల్యేకి పునః సిట్టింగ్ ఇద్దరి మధ్య మార్పు ఏంటి? ఎవరు బాగా చేశారు పామర్ని? మాజీ ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి సిట్టింగ్లో తేడా ఏంటంటే ఆయన మంచి వ్యక్తి, ఈయన మంచి వ్యక్తి. ఆయన కొన్ని పనులు చేశాడు, ఈయన కొన్ని పనులు చేశాడు. ఆయన ఏం పనులు చేశాడు, ఈయన ఏం పనులు చేశాడు? ఆయన ఏం పనులు చేశాడంటే ఆయన జనాలకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలు కానీ కొన్ని సీసీ రోడ్లు కానీ కొంతవరకు అభివృద్ధి అనేది చేశాడు. అదే ఇళ్ల స్థలాలని ఆ రైతులే అడ్డం పెట్టి ఆపుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి వీళ్ళు చెబుతున్నారు. వీళ్ళు ఇచ్చారనుకోండి వీళ్ళు ఇది అవుతారు. ఈ గవర్నమెంట్లో కొత్తగా వచ్చిన పథకాలు ఏమైనా మీకు? ఈ గవర్నమెంట్లో మాకేం పథకాలు రాలేదు సార్. ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఇచ్చే కొత్త పథకాలు ఇప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు సూపర్ 6 అన్నారు కదా, సూపర్ 6 అమలు అవుతున్నాయి. సూపర్ హిట్ లేదంటే జనాలు కొంతమంది రాలేదంటున్నారు. కొంతమంది రాలేదన్న వాళ్ళు ఏమో నచ్చక రాలేదంటారు. నాకు నచ్చిన వాళ్ళు నాకు కొత్తవి బాగుంది అనుకుంటున్నాను. పామర్ టౌన్ ఎలా మారింది అప్పటికప్పటికి? టౌన్ మారిందండి, మార్పు అనేది కొంచెం కనపడింది. ఎందుకంటే ఎక్కడికక్కడ కొంచెం వెడల్పు చేయటం అవి కానీ ఇవి కానీ చేస్తున్నారు. మరి ఏంటి మాజీ ఎమ్మెల్యే ఏంటి ఇప్పుడు ఎమ్మెల్యే మీద రకరకాల ఆరోపణలు చేస్తారు, రేషన్ బియ్యం అంటారు, రోజుకు 2 కోట్లు అంటారు. ఏంటి అసలు నిజంగానే ఈయన ఆరోపణలు చేశాడు, ఇప్పుడు ఈయన ఉండగా ఆయన ఆరోపణలు చేస్తాడు. ఇప్పుడు నేను నీకు నచ్చలేదు అనుకో బర్మాసిన్ తప్పుడు అంటావు, అదే నేను నీకు నచ్చాను అనుకో బర్మాసిన్ నెంబర్ 1 అంటావు. ఇందులో ఏది వాస్తవం అంటారు? ఏది వీళ్ళిద్దరు ఆరోపణలు వాస్తవానికి లెక్కేసుకునే లెక్కైతే ఇద్దరు ఎదురు బదులు కూర్చుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరో రారు అక్కడ, ఎవరికాడు నువ్వు రా అంటారు, అంతవరకే జరిగేది అక్కడ. ఎంత షోపటప్పు అది కామన్. రాజకీయ నాయకులు వాడే మాటే అదండి. రాజకీయ నాయకుడు ఎవడో నికార్సు లేడు, నికార్సుగా ఉండేవాళ్ళు ఏమో నెత్తి మీద బుర్ర చల్లుతారు. ఇద్దరులో ఎవరు అందుబాటులో ఉండేవాళ్ళు గతంలో కానీ ఇప్పుడు కానీ? ఏమండి ఆయన కైలా అనిల్ కుమార్ అందుబాటులోనే ఉండేవాడు, లేకుండా ఏమి లేడు. కాకపోతే ఏంటంటే ఈయన వరల కుమార్ రాజా గారు ఈ ప్రభుత్వం వచ్చినాక రోజు డైలీ టచ్లో ఉంటున్నాడు అందరికీ, పామర్లోనే ఉంటున్నాడు. కొత్త ప్రభుత్వం ఒక కొత్త పరిశ్రమ తీసుకొచ్చింది లేదు. పాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న నవరత్నాలు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణ మనకి విశాఖ స్టీల్ ప్లాంటే, దానికేదో మేము 9,000 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు. వాళ్ళు 9,000 కోట్లు అడగట్లా, మాకు ఐరన్ ఓర్ సప్లై చేయండి, నష్టాలు లేకుండా నడిచిపోతా ఉన్నారు. 10,000 మంది ఉద్యోగాలను తీశారు. వర్క్ భారంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న మధ్య 10 మంది చచ్చిపోయారు. రెండోది వికసిత భారత్ అని చెబుతున్నాడు ఆయన. కేవలం ఎయిర్పోర్ట్లు, నేషనల్ హైవేస్ ఇది తప్పితే గ్రామాల్లో పరిస్థితి, చాలా గ్రామాల్లో మంచినీళ్ళు వాళ్ళ దొరకని పరిస్థితి ఉన్నది. ఉత్తరప్రదేశ్, బీహార్ గురించి చూస్తున్నాం. అట్లాగే ప్రభుత్వం డబ్బులు పెట్టి ప్రజలకు చేసేయని చేయట్లా. నేషనల్ హైవేస్ కానివ్వండి, మామూలుగా ఏరోడ్రోమ్స్ కానివ్వండి, బీఓటీ పద్ధతి. వాళ్ళు గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకుంటారు, ప్రజల దగ్గర బాధేస్తారు. అది దేశంలో ఎమర్జెన్సీ లేదు కానీ ఎమర్జెన్సీ పరిస్థితులు నడుస్తున్నాయి. మోడీ వచ్చిన తర్వాత దేశం వెలిగిపోతుంది అన్నారు. మరి అన్ని ఇప్పుడు వెలిగిపోతుందని చెప్పి వాజ్పేయి టైంలో చెప్పారు, ఇప్పుడు వెలిగిపోతుందని చెప్పట్లా. ఇప్పుడు వికసిత భారత్, కమలం వికసిస్తుంది అంటున్నారు. ఏంటంటే మెజార్టీ లేని రాష్ట్రాల్లో ప్రతిపక్షాల పార్టీల వాళ్ళని బెదిరించి మళ్ళీ ఈడీని పంపి, ఇన్కమ్ ట్యాక్స్ని పంపి రైడ్ చేసి వాళ్ళందరూ చేర్చుకుంటున్నారు తప్పితే ప్రత్యేకించి బీజేపీ బలం పెరిగింది లేదు. 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు, వాళ్ళకి వచ్చింది 240. ఇప్పుడు ఆ 350 30 మందిని టీఎంసీ వాళ్ళని, శివసేన వాళ్ళని భయపెట్టి బామాలి కలుపుకున్నారు తప్పితే ప్రజల్లో మోడీ గ్రాఫ్ తగ్గుతుంది. ఇవాళ అయోధ్య రామాలయం కట్టారు, అక్కడే 100 కోట్ల అవినీతి జరుగుతుంది అన్నారు. దానికి సమాధానం చెప్పమానండి. పవన్ కళ్యాణ్ గారు ఈయన తిరుపతి లడ్డు గురించి పూనకం ఆడిపోయి మెట్లు తుడిచాడు, అయోధ్యలో జరిగిన దాని గురించి ఏం చెప్తాడు చెప్పమానండి ఆ సనాతనవాదిని. అది పరిస్థితి. అట్లాగే దేశభక్తి ముసుగులో ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేందుకు, మైనార్టీల మీద దాడులు చేసేందుకు ఈ సరిని ఉపయోగిస్తున్నారు. అన్ని రకాల పరిస్థితులను ఉపయోగిస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. భారతదేశం అనేది రాష్ట్రాల సమాఖ్య, ఫెడరల్ వ్యవస్థ. అలాంటి ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీసి వాళ్ళ చెబుతలో పెట్టుకునేదానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇందిరాగాంధీ ఉండే చేసిన దానికి 100 రెట్లు చేస్తున్నారు వీళ్ళు. రెండోది, ఇవాళ భారతదేశ మాతాకి జై అని చెప్తే చాలు, వాడు ఎంత దుర్మార్గుడైనా పర్లా. ఇవాళ గోవాద అని చెప్పి గోమాంసం తెస్తున్నారని చెప్పి ముస్లిం మీద దాడులు చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు మేము మానేస్తాం, అసలు గోవుల్ని అమ్మటం ఆపేయమండి అంటే ఇప్పుడు హిందువులే పచ్చాట రెవల్యూషన్ చేస్తున్నారు. మా గోవుల్ని ఎక్కడ అమ్ముకోవాలంటే దానికి సవరణగా 14 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు. ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నాడు,
ఆర్ఎస్ఎస్ చీఫ్కి ప్రధానమంత్రి తర్వాత హోంమంత్రి తర్వాత రక్షణ మంత్రి తర్వాత అంత సెక్యూరిటీ ఇస్తున్నారు. అసలు ఎవరవుతున్నావు? ఒక రిజిస్టర్ సంస్థ కూడా కాదు. అలాంటి సంస్థకి నువ్వు ఎలా అంత సెక్యూరిటీ అవుతున్నావు అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ దేశం కులాలు, మతాలు, సంస్కృతులు, భిన్న జాతుల మధ్య ఉన్న దేశం. అనేక రకాలైన ఇది వాళ్ళందరినీ కలుపుకుంటేనే భారతదేశం. ఒక తోటలో ఒక పువ్వు ఉంటే ఒక రకంగా ఉంటుంది, 10 రంగుల పువ్వులు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. భారతదేశం ఆ రకంగా ఉంది. దాన్ని విచ్ఛిన్నం చేసేదానికి ఈ మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఇరాన్ ఇరాక్ యుద్ధం జరుగుతుంది, అక్కడ ఇరాన్ది. ఆ ఇరాన్ యుద్ధంలో కూడా ఒక్క మాట మాట్లాడకుండా అమెరికా వాడికి ఇజ్రాయెల్ వాడికి సపోర్ట్ చేస్తున్నారు ఈ మోడీ. ఖొమైనీ చచ్చిపోతే సంతాపం తెలియజేయడానికి ఆయన అసలు సంతాపం తోడు ప్రకటించాలా. ప్రభుత్వ ప్రతినిధికి 6 రోజులు పట్టింది. ఇప్పుడు ఆయన అంత్యక్రియలు రమ్మన్నారు, వెళ్తాడో లేదో తెలియదు. అలాగే ఇండో అమెరికా వాణిజ్య ఒప్పందం కూడా మన భారతదేశానికి గుదిబండగా మారబోతుంది. మన భారతదేశంలో దొరికే వస్తువులనే దిగుమతి చేసుకుంటారు. పాల ఉత్పత్తులు ఇవన్నీ మనకు ఉండయి, లేని చేసుకోండి తప్పలేదు. అలాగే పెట్రోల్ రేట్లు ఇవాళ $139 వెళ్ళింది, ఇప్పుడు $70 వచ్చింది. ఎంత తగ్గించాలి ఈ ప్రభుత్వం? పెంచడమే కానీ తగ్గించడం లేదు. గ్యాస్ రేటు కమర్షియల్ గ్యాస్ 3200, 1900 ఉండేది. చిన్న వ్యాపారస్తులు ఎలా బతకాలి, ఇవాళ సాధారణ ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నాం. సాధారణ గ్యాస్ మీద కూడా ₹100 పెంచాడు. భారతదేశంలో కాంగ్రెస్ మోడీ వచ్చే ముందు వరకు ₹400 గ్యాస్ బండ ఉంది. ఇవాళ ₹900 డొమెస్టిక్ అయింది. 1200 అయిన తర్వాత 900కి వచ్చింది. కమర్షియల్ బండ 900, 800 ఉండేది, 3200 వచ్చింది. దేన్ని సూచిస్తుంది? అలాగే 85,000 మందికి 85 కోట్ల మందికి మేము భీమా ఇస్తున్నారు. అంటే 85 కోట్ల మంది దరిద్రులైతేనే కానీ భీమా ఇచ్చేది. మరి భారత్ వెలిగిపోతున్నారు దానికి అర్థం అదే, ఇంకా వేరే అవసరంలా. కోటేశ్వరులు శతకోటేశ్వరులు అవుతున్నారు, అంబానీలు, అదానీలు. ఆంధ్రదేశంలో కూడా ఒక 20, 30, 40 కుటుంబాలు 40,000 కోట్లు, 50,000 కోట్లు, 70,000 కోట్లు సంపాదిస్తున్నారు తప్పితే జీడిపి పెరుగుతుంది. కానీ అది ఏ లెక్కను తీసుకుంటే పెరుగుతుంది? మొత్తం ఈ సంపాదించే వాళ్ళకి పెరుగుతుంది. సామాన్య ప్రజల ఇన్కమ్ పెరగట్లేదు, మధ్యతరగతి ఇన్కమ్ పెరగట్లేదు, ఎగువ మధ్యతరగతి పెరగట్లేదు. వైట్ కాలర్ ఎంప్లాయీలు కూడా ఇవాళ అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ పెట్రోల్, డీజిల్, గల్ఫ్ యుద్ధం వచ్చిన తర్వాత, అంతకుముందు యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత పెరిగిన రేట్లకి పామాయిల్ ₹90, ₹80 ఉండే మంచినూనె ప్యాకెట్ వాళ్ళు ₹180 అయింది. అట్లాగే మిగతా అన్ని వస్తువులు పెరిగినాయి. సామాన్యులు బతికే పరిస్థితి లేదు. ఇదే వికసిత భారత్. అందుకని దానికోసం మేము ప్రజలను సమీకరించి పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం. కుటుంబంలో పథకాలు వచ్చినాయా? మా కుటుంబాల పథకాలు ఏం రాలేదండి. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఏమో ఇంతవరకు ఏం రాలేదండి. ఎమ్మెల్యే గారు ఎవరు? కుమార్ రాజా. పనులు ఏం చేస్తున్నారా? వాళ్ళు బాగానే చేస్తాడు కానీ ఏం పథకాలు ఏం రాలా. మరి పథకాలు రాలేదు మీకు? అలా ఇళ్ళ సాలు కూడా రాలా. గత గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఉంది. ఇంకా టైం ఉంది, ఇంకా చేతాడని నమ్మకం ఉంది ఇప్పుడు వరకు. ఇంకా అది ఎలా ఉంది మార్పు? 2 నెలల్లో పర్వాలేదు, అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే గారు? అందుబాటులో ఉంటాడండి. అన్న నీ పేరేందన్నా? శ్రీనివాసరావు అండి. మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? కుమార్ రాజా గారండి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు 2 నెలల్లో? పర్వాలేదండి, బాగానే ఉంది. ప్రస్తుతానికి పామర్లో కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకి ఎలాంటి ఇప్పుడు హామీలు అమలు చేశారా? హామీలు అంత లేదండి ప్రస్తుతానికి. హామీలు అన్నది అంతేం లేదు ప్రస్తుతానికి. పరిపాలన మాత్రం కొద్దిగా పర్వాలేదు ఈ 2 సంవత్సరాల్లో. సూపర్ 6 పథకాలు ఎలా ఉంది అమలు చేయడం? అదే అమ్మఒడి అన్నది ఇంత మటుకి రిలీజ్ చేయలేదు. కానీ మార్పు వచ్చింది ఈ 2 నెలల్లో పామరు గత గవర్నమెంట్కి గవర్నమెంట్ చూస్తే? మార్పు అంటే ఏమన్నా అధికార పార్టీ కదండి, ఇక అంత ఇదే కనపడలేదు. అంటే రోడ్లు గిడ్లు అవి మాత్రం కొద్దిగా పర్వాలా ఈ 2 ఇయర్స్లో. పరిపాలన కూడా ఏదో ఇక తెలియదు, అధికార పార్టీ కాబట్టి ఇక తప్పదు మరి దానికి. ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది? పోలీసు వాళ్ళ పనికి? పోలీసులు పామరు మటుకు మాత్రం పర్వాలేదండి. కొద్దిగా పోలీసు వ్యవస్థ మాత్రం బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా ఎస్ఐ గారు వచ్చాడు, ఆయన పనితీరు అది బాగానే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవుతున్నాయా? దాని డబ్బులు ఇస్తేనే పనులు అవుతున్నాయి అంటే పారదర్శకంగా జరుగుతుందా? అది డబ్బులు ఇస్తేనే అవుతుందండి, డబ్బులు లేకపోతే లేదు, అవట్లేదు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? మొన్న ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? మాజీ ఎమ్మెల్యే అంటే నేను ఛానల్ ఇక్కడ లేను, అంత ఇది నాకు తెలియదు. అంటే నేను ఒక 17 years ఇక్కడ లేనండి. ఉంటాం, మాది ఈ ఊరే కాదు, నేను జాబ్ పర్పస్ మీద వేరే ఊర్లో ఉన్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి అందుబాటులో ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు? పర్వాలేదండి, కొద్దిగా పిలవగానే ఎప్పుడు ఎనీ టైం ఇక్కడే ఎప్పుడు కావాలంటే అప్పుడు కబురు చేయగానే వస్తాడు. ఎమ్మెల్యే గారు ఎవరు? కుమార్ రాజా గారు. కుమార్ రాజా ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు 2 ఏళ్ల పరిపాలన? ఆయన పరిపాలన నెంబర్ 1 వెల్ అండ్ గుడ్ అండి.
ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ఎటువంటి కార్యక్రమాలైనా ఆయన అందుబాటులో ఉంటారు. అందుబాటులో వచ్చి కలిసి మాట్లాడి మరీ వెళ్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు హామీలు అమలైనయా? లేదు సార్, అమలు అవ్వలేదు. ఇంతవరకు అమ్మఒడి కూడా ఓపెన్ చేయలేదు. ఇంతవరకు పిల్లలు కూడా చాలా ఇబ్బంది తీసుకువుతున్నారు. ఇప్పుడు అంత మీద నుంచి ఇప్పుడు కొంచెం పర్లేదు, పనులు కొంచెం స్పీడప్ అవుతుంది. స్పీడప్ కొన్ని పనులేమో పెండింగ్ లోనే అలాగే ఉండిపోతున్నాయి, కొన్ని పనులేమో స్పీడప్ అవుతుంది అంతే. పామర్లు గతానికి ఇప్పుడు కానీ మార్పులు వచ్చిందా గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి? ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఆన్లైన్ సేవలు ఎక్కువ అవుతున్నాయి. ఇంతవరకు ప్రతిదీ పంచాయతీల చుట్టూ తిరిగేవాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్ సేవలు ఎక్కువైంది అంతే. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవుతున్నాయా వెళ్తే? ఇప్పుడు ఆన్లైన్ చేసాడు కాబట్టి ప్రభుత్వ కార్యాలయానికి పెద్దగా అందుబాటులో వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది. అది ఈ 2 ఏళ్ళు ఎలాంటి మార్పు వచ్చిందంటే ఏం చెప్తారు పామర్ కాన్స్టిట్యున్సీ? డిజిటల్ ఎక్కువ అయింది అంతే. ఈ 2 ఏళ్లలో మార్పు వచ్చింది డిజిటల్ కాన్స్టిట్యున్సీ అంతే. డెవలప్మెంట్ పరంగా ఏం అవ్వలేదంటారా? డెవలప్ పరంగా సీసీ రోడ్స్, ఈ కరెంట్ లైన్స్, పోల్స్ ఇవన్నీ కొంచెం డెవలప్ అయింది. హైవే ఇది డెవలప్ అయింది. ట్రాఫిక్ కొంచెం కంట్రోల్ అయింది. అదే డెవలప్మెంట్. మాజీ ఎమ్మెల్యే కైలానికి పొన్న ఎమ్మెల్యే మధ్య తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఇద్దరి మధ్యలో ఒక మాటలో చెప్పాలని ఏం చెప్తారు? కైలాని అంటే ఏం చెప్తారు? కైలానిల్ కుమార్ గారు అంటే ఎటువంటి ఫంక్షన్ ఇన్వైట్ చేసినా కూడా వస్తాను అంటారు కానీ అటెండ్ అవ్వరు. ఈయన కుమారరాజా గారు చెప్పినా నా అనుకుని చెప్పి వస్తారు అంతే తేడా. ఇద్దరు అందుబాటులో ఇద్దరు ఎవరు ఉంటారు అసలు? కుమారరాజా గారు ఎక్కువ ఉంటారు అందుబాటులో, ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటారు. మరి కుమారరాజా మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు, నిజమేదంతా? అది రాజకీయ పరంగా రూమర్స్ అనేది ఇక కామన్. అది అంతా ఇక వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవటం, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవటం, అది కామన్. ఏంటంటే ఏదన్నా దొరుకుతాడేమో అని చెప్పి చూస్తున్నారు, వాళ్ళ వల్ల కావట్లేదు అంతే. దానివల్ల రూమర్స్ క్రియేట్ చేయటం, ఇసుక దందాలంటూ, మట్టి దందాలంటూ ఇక ఈ పుకార్లు పుట్టేస్తున్నారు. ఏంటి రోజుకు 2 కోట్లు అంటారు మాజీ ఎమ్మెల్యే, నిజంగా పరిస్థితుందా? లేదు సార్, అవన్నీ రూమర్స్ నేను చెప్తున్నాను కదా. అన్ని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు రూమర్స్ అంతే అంతే. పామర్ డెవలప్ చేశారంటే ఇద్దరు ఎవరు చేశారంటారు? నాకు తెలిసి నేను పుట్టి పెరిగిన కాడి నుంచి పామర్ డెవలప్ అయింది ఒక డివై దాస్ వల్ల. ఆయన అసలు పామర్ అభివృద్ధికి ఫస్ట్ మూల కారణం ఆయన. వీళ్ళు నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు కానీ డివై దాస్ గారు నెంబర్ 1. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మీ ఎమ్మెల్యే గారు మామూలుగా అంతే కుమారరాజా గారు. ఎలా ఉంది 2 ఏళ్ళలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత పరిపాలన? బాగానే ఉంది. అభివృద్ధి ఎలా ఉంది 2 ఏళ్ళ పామర్ కాన్స్టిట్యున్సీ? అభివృద్ధి ఉంది, మా జీవితం మేము పోతున్నాం అంతే. అంటే ప్రభుత్వ పరంగా అభివృద్ధి డెవలప్మెంట్ ఏం లేదు, ఏ గవర్నమెంట్ వచ్చినా అదే. ఇది అంటే మార్పు ఉంటుంది కదా? మార్పు ఏముంది, మా జీవితం మాకు సరిపడా ఎట్టాగే పోతున్నాం. ఏ పూటకి వెళ్తే ఆ పూట తింటామే ఇక అంతే. గ్రామాల అభివృద్ధి ఎలా ఉంది? గ్రామాల సంగతి మాకు తెలియదు, నా సంగతి నేను చూసుకుంటున్నాను అంతే. మీ ఊరు ఏమైనా మారింది 2 ఏళ్ళలో? మారేది ఏముంది, ఇదే ఇక అంతే. చేసేది మార్పు అభివృద్ధి ఏముంది, ఎంతేనండి. నేను గ్రామం గురించి ఒకరి గురించి నాకు అవసరం లేదు. నేను ప్రతిరోజు కష్టపడుకుంటున్నా, నా ఇంట్లో నేను కొనసాగించుకుంటున్నా అంతే. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చేది? పథకాలు ఏముంది, ఇక అన్ని బాగానే ఉన్నాయి. ఇక అందరూ ఇచ్చేయి వాళ్ళు ఇస్తారు. ఏమొచ్చినాయి ఈ కుటుంబంలో? మీ కుటుంబంలో ఈ 2 ఏళ్ళు ఏమైనా పథకాలు వచ్చినాయా? అన్నీ వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఏమేమి పథకాలు వచ్చినాయి? గ్యాస్ బండ్లు వచ్చినాయి, మామూలుగా పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చినాయి. స్కాలర్షిప్ లేదు ఇప్పుడు మామూలుగా ఇవే అంతే. తల్లి వందనం ఇక అంతే. ఎంత పడింది తల్లికి వందనం? ఇద్దరికి వచ్చినాయి. ఇద్దరు నా మా పిల్లలు ఇద్దరికి వచ్చినాయి. ఎంత పడినాయి డబ్బులు? ఎంత పడినాయి? 26,000 వచ్చినాయి. ఎలా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం? ఏమంటే ఒకే మాట చెప్తున్నా, ఏ ప్రభుత్వం అయినా ఒకటే. నా జీవితం నా ప్రతిరోజు నేను పనికి తప్పదు, మా ఆవిడ పనికి తప్పదు. అది ఇక అంటే మనిషికి మార్పు అనేది ముఖ్యం కదా, మారాలిగా. మార్పు అంటే నాకు ₹1 ఉంటే నేను మార్పు వచ్చింది, నేను కొద్దిగా పనికి వెళ్ళకుండా కష్టపడకుండా నేను ఇంట్లో ఉంటున్నాను అని చెప్తా. ₹1 వస్తే మార్పు వచ్చినట్టేనా? వచ్చినట్టే అది. ₹1 అది అంతేనా? అంతే. గత ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి మార్పు ఏంటి ఎలా చెప్తారు? ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇదే ప్రభుత్వం. నాకు చెప్తున్నాగా, మా కష్టం తప్పులేదు. అది ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, పర్వాలేదు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? కుమారరాజా. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పరిపాలన? బాగుందండి. ఏం నచ్చింది నీకు? ఏమన్నా మా రోడ్లో మామూలు డ్రైనేజీలు అని ఇస్తున్నారు, డ్రైనేజీలు చేశారు. ఏంటి ఏ సమస్య ఉంటే పరీక్షిస్తున్నారు, అంతకంటే ఏం కావాలి బాబు? మీ నియోజకవర్గంలో మార్పులు వచ్చినాయా? మారిందా? మా నియోజకవర్గంలో మా ఊరు మట్టుకు నేను చెప్పగలను, వేరే ఏం చెప్తున్నాను. మీ ఊరు ఏం మారింది? మీ ఊర్లో మా ఊర్లో ఉండే వస్తువులు మామూలు కానీ ఇప్పుడు డొంక డ్రైనేజ్ లేదు చేశారు, మా ఊర్లో డ్రైనేజ్ లేదు చేశారు.
చేశారండి, బాగా చేశారు. సంక్షేమ పథకాలు ఎలా వస్తున్నాయి? సూపర్ 6 పథకాలు అమలు ఎలా ఉంది? శిక్షణ పథకాలు వస్తున్నాయండి. ఏమొచ్చినాయి మీ కుటుంబంలో? మా కుటుంబంలో వచ్చేది సంక్షేమ పథకాలు నాకు ఇప్పటి వరకు పెన్షన్ రావట్లేదు, పెట్టాను కానీ కాకపోతే తవ్వు పనుల డబ్బులు ఇవన్నీ మామూలుగా పడుతున్నాయండి అదే ప్రకారంగా. బాగా మనవాళ్ళ మానాలకి తల్లికి వందన పథకాలు రావట్లేదు. మనవాళ్ళు మాకు కొడుకులు పెళ్లి అవ్వలేదండి, లేరండి. కొడుకులే మామూలుగా చదువుకుంటున్నారు, ఇంకా పెళ్లి అవ్వాలి. చదువుకున్న పిల్లలకు ఏం రావట్లేదా? ఏమన్నా వాళ్ళు మామూలు డిగ్రీలు ఎంఎస్సి బిఈడి ఎంబీఏ చేస్తున్నాడు ఒక అతను, ఒక అతనేమో ఎంబీఏ చేస్తాడు. ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? బాగుందండి, బాగుంది. మళ్ళీ వైసీపీ వస్తుందా? అవకాశం ఉంటుందా? రాలేదు, ఆ భవిష్యత్తు లేదు. ఇక ఎందుకని? ఒకటి వేళతో కూలిపోయింది, ఇంకోటి వేళతో కూలిపోయిన చెట్టు మళ్ళీ లేచుద్దా? మయ్యాన్ని ఏదో నరిగితే పిల్లకేస్తుంది కానీ ఒకటి వేళతో కూలిపోయిన తర్వాత మళ్ళీ లేచుద్దా? మళ్ళీ అధికారం వస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు రాలేరు, ఏమైనా బెట్టకేస్తారా? రమ్మని కాసేవాళ్ళు ఉంటే నా దగ్గర నాకు ఎకరన్నర పొలం ఉంది, రమ్మను. ఒకటి వేళతో కూలిపోయిందండి, ఏర్లు దాకా పెకలించబడింది. ఏర్లు లేకుండా చెట్టు ఎక్కడ మొలుస్తుంది ఏంటి? తల్లిదండ్రులు లేకుండా మనం పుట్టామా? అట్టకి ఏర్లు లేకుండా చెట్టు పుట్టుద్దా? ఏమండి, నేను బిఈడి చేశా. ఏ గ్రూపు? బిఏ నాదా మామూలుగా బిఈడికి వచ్చేసరికేమో సోషల్ మెయిన్ తెలుగు, డిగ్రీలో ఎకనామిక్స్. బావరే ఏం జాబ్ చేసావు? ఉద్యోగం వచ్చింది? నేను మామూలుగా ఏదో భార్యాలు పెట్టుకున్నానండి, డైరీ పామర్లను పోతున్నా, పాలు పూటకు 10-12 లీటర్లు, 2 మూటల మీద 13 లీటర్లు పోతున్నా. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వం లాంచుకున్నప్పుడు వాళ్ళు అందరూ నీ మీద ఇంకొకడు, ఆయన మీద ఇంకొకడు, ఆయన మీద ఇంకొకడు అట్ట. ఇది అట్లా కాదు, ఉండ యథార్థం ప్రకారంగా జరుగుతుందండి. నేను చెప్పగలను, నా మట్టి నేను చెప్పగలను. గత మాజీ ఎమ్మెల్యే కైలాని పరిస్థితి ఏంటి? ఏమంటే మా ఊరు ఎప్పుడు ఓట్లు కలగడానికి వచ్చాడు కానీ మళ్ళీ రాల, మొహం చూడాల. 5 ఏళ్లలో ఎబ్బే ఒక్కరోజు కూడా రాలా, ఒక్కరోజు కూడా. కైలాని కుమారు మామూలు క్యాష్ బిల్లింగ్ మనకొద్దు, కులం వద్దులే మనకి, పార్టీ ప్రభుత్వ ఏంటి ప్రభుత్వ పరంగా ఒక్కరోజు కూడా రాలా. ఏదైనా సంస్థలకు వెళ్తే సరే అనేవాడు, వెళ్ళిపోయేవాడు. ఈయన ఉన్నాడు దగ్గరుండి పరిష్కరిస్తున్నాడు. ఇంకంతకంటే ఏం కావాలి బాబు? ఇప్పుడు మనం మనిషిగా పుట్టి మట్టిలో కలుపుతున్నాం, అవునా కదా? ఇప్పుడు మన సమస్య ఉంది, ఓ సమస్యను తప్పు ఒప్పు పరిష్కరించే వ్యక్తి ఉండాలి కదా. అలాంటి నాయకుడు ఎవరు ఉండరు? చంద్రబాబు గారి పరిస్థితి ఏం చెప్తావు? చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు గారి పరిపాలన ఆయన ఏమండి, మన భారతదేశంలోనే నెంబర్ 1 కోటీశ్వరులు ఆయన ముఖ్యమంత్రి. 932 కోట్లు ఎంతో ఉంది. తర్వాత సీఎం ఎవరు? అంత ఆస్తిపరులు ఎవరు ఉన్నారండి? చెప్పండి నాకు. నేను పరిపాలన పరంగా ఎలా ఉందండి? ఆస్తుల గురించి కాదు, పరిపాలన ఆయన అన్ని సెటిల్మెంట్ కాదు. ఇప్పుడు ఒక ఎరువులు పెట్టారు చూడండి, ఇది చాలా తప్పు అండి. యాప్ ఇది అదేమంటే ట్రయల్స్ అంటున్నారు. ఏం ట్రయల్స్? రైతులని ట్రయల్స్ చేస్తారా? ట్రయల్ వేస్తారా రైతుల్ని? ఏమండి కాదు అది. ఇదిగో ఇప్పుడు నాకే ఉంది, ఎరువు కొనుక్కొచ్చుకోవాలి, 1 కట్ట 2 కట్టలు. ఏంటి ఇప్పుడు రైతు ఉండ వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయండి, మన దగ్గర ఉండవు. ఏంటో నాకు పాల బిల్లు వాళ్ళ 1వ తారీఖు రేపు ఇస్తాడు, ఎల్లుండి ఇస్తాడు తెలియదు. నాకు 4 కట్టలు ఎరువు కావాలి. ఎక్కడికి తెచ్చుకోను? అదే కొట్లో ఉంటే 100 200 పెచ్చి తీసుకో బాగలేదు. 20 వేలు అడిగితే కేజీ 40 రూపాయలు, 20 ఆకుమడికి. అంత క్రితం లేదు. మరి ఈ సిస్టమ్ ఎందుకు పెట్టారండి? మోడీ గారు పెట్టారా, బాబు గారు పెట్టారా నాకు తెలియదు. మరి చంద్రబాబు గారు పెట్టారు ఈ సిస్టమ్, కొత్త యాప్ అనేది రైతుల కోసం. యాప్ ఇదా? ఏం మరి నాకు తెలియదు. మరి ఎవరు పెట్టారు మనకు తెలియదు, కానీ ఇది చాలా డిఫికల్ట్గా ఉంది. ఏంటంటే మైండ్ వాళ్ళ రైతుల్ని, ఇప్పుడు రైతులు కూడా ఎవరన్నా తప్పు పట్టాలని వీల్లేదు. కాలం కూడా అట్లా నడుస్తుంది బాబు. ఏం చేస్తాం, పైన భగవంతుడు చూడలేక. ఎలా ఉంది ఊడుపులా? ఏం బాగాలేదు, ఏం బాగాలేదు. ఏమైంది? నీళ్ళయ్యి లేదా? నీళ్ళయ్యి ఆకుమూలకి నీళ్ళు ఎట్టుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం ఇంజినాలతో. మీ ఊరు ఎమ్మెల్యే గారు ఎవరు? వర్ల కుమార్ రాజా. ఎలా ఉంది 2 ఏళ్ల పరిపాలన ఆయన వచ్చిన తర్వాత? ఆయన వచ్చిన తర్వాత పర్వాలేదు, బాగానే ఉంది. మీ గ్రామంలో ఏమైనా మార్పులు అని వచ్చినాయి అప్పటికిప్పటికి? ప్రస్తుతానికి ప్రజా సంక్షేమం అయితే బాగానే ఉంది, కానీ అభివృద్ధి అనేది అంబేద్కర్ కాలనీలో ఏం చెందల. ఎలా ఉన్నది అలాగే ఉంది. అంటే ఏంటి ఏం చెందలేదంటే ఏ మార్పు అని చెప్తారు? డ్రైనేజ్ సమస్య తీరుతానన్నారు, తీరవలా. ఇంకా కనీసం సదుపాయాలు ఏం లేవు. పిల్లలు స్కూల్కి వెళ్తా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వానొత్తే ఘోరాతి ఘోరంగా ఉంది అంబేద్కర్ కాలనీ అనేది. ఎందుకంటే డ్రైనేజీ లేకే. ఇది ఎన్నో ఏళ్ళ సమస్య. ఇది జగన్ హామీలో చెరువు తవ్వితే ఆ మట్టి అంతా తీసుకొచ్చి డ్రైన్లో పోసేసుకున్నారు లేబర్. ఇక దాని పొడికి తీల అసలు ఏ విధమైన అంబేద్కర్ కాలనీలో ఇంకా 4 రోజులు పోతే వానాకాలం వస్తుంది. అసలు విపరీతమైన జ్వరాలు,
జ్వరాలు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ టైం గవర్నమెంట్లో మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేసాం, ఏం పట్టించుకోవాలా. 2 ఏళ్ల పరిస్థితి ఏంటి? మార్పు ఏమైనా ఉందా మీ గ్రామంలో, మీ అంబేద్కర్ కాలనీలో? మా అంబేద్కర్ కాలనీలో ఏ మార్పు రాలా, చెప్పిన పని చేయలే అంతే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేశారా కుమార్ రాజా? అంబేద్కర్ కాలనీలో డ్రైనేజీలు కడతానన్నాడు, కట్టలా ఇంతవరకు. మరి ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి చూస్తాం, కడితే ఓకే, కట్టకపోతే. ఈ 2 ఏళ్లలో గెలిచిన తర్వాత ఏమైనా వచ్చారా మీ కాలనీకి? మీ పథకంలో మీ హామీ చేస్తానన్నట్టు ఏమన్నా? కనీసం 4-5 సార్లు వచ్చారు. అవి వచ్చి చూస్తారు, ఎవరన్నా పోతే పలకరిస్తాకి, వాళ్ళకి ఆర్థిక సాయం అవన్నీ బాగానే ఉంటుంది. కానీ ఈ అంబేద్కర్ కాలనీ డ్రైనేజీ ఒక్కటే సమస్య అంతే, మిగతాదంతా ఫుల్ వెళ్ళని గుడ్. ఎప్పటి నుంచి ఉంది ఈ డ్రైనేజ్ సమస్య మీకు? 7 సంవత్సరాల నుంచి. మరి 7 ఏళ్ళ నుంచి 2 ప్రభుత్వం, ఇది 2వ ప్రభుత్వం. ఈ 2వ ప్రభుత్వం వచ్చాక కూడా ఈ మార్పు లేదా? లేదు అసలేం లేదు. మీరు ఉదాహరణ మీరే చూడండి, స్కూల్ దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి. స్కూల్ ఉంది, మహాఘోరాతి ఘోరం. రేపు నుంచి పిల్లలు సగం మంది వస్తే సగం వెళ్ళరు స్కూల్కి, జ్వరాలు వచ్చేసి. చిన్న పిల్లలకు కూడా మహాఘోరంగా జ్వరాలు వస్తాయి, విషయాలు. పంచాయతీ వాళ్ళు ఈ డ్రైనేజ్ తీయడం కానీ బ్లీచింగ్ కొట్టాలనేది లేదా? పంచాయతీ వాళ్ళు వస్తారు, వచ్చి తూముల దగ్గర చూస్తారు. రోడ్లు కూడా సమానంగా పోయిలే లాస్ట్ గవర్నమెంట్, ఎడబెడ పోసేసింది. ఈ తూములు లేవు డ్రైనేజీలకి లింకులో. ఏ రోడ్డు నీళ్ళు ఆ రోడ్లు ఆగిపోవాల్సిందే. ఆ బాత్రూమ్కి వెళ్ళిన నీళ్ళు, స్నానాలు చేసిన నీళ్ళు అన్ని రోడ్డు మీద ఉంటాయి. జబ్బులు వస్తాయి అనేగా చెప్పేది. మారాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆయనకి కనీసం 10 సార్లు చెప్పాం కుమార్ రాజా గారికి, చేస్తానంటున్నారు. ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఆయనకి అవకాశం ఇచ్చాం కాబట్టి ఆయన చేస్తే పర్వాలేదు, చేయకపోతే అది ప్రజలు నిర్ణయిస్తారు. గత ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యే తేడా ఏంటి? అసలు గత ఎమ్మెల్యే అయితే అసలు చెప్పవసరలా, ఒక్కసారి కూడా రాలా. ఆయన వల్లే కొంత ఈ సమస్య. ఆయన ఏం అసలు కెలికేసి వెళ్ళిపోయాడు. ఆ కెలిగుడు అంతకుముందు పాత డ్రైనేజీలు ఉండేవి, వాటి ద్వారా కొంచెం ఉపశమనం ఉండేది. వెళ్ళిపోయి ఆ డ్రైనేజీ, ఇటు ఒక డ్రైనేజీ ఉండేది కట్ని ఎప్పుడు. అప్పుడు వెళ్ళిపోయి ఏ నీళ్ళు వాళ్ళు వచ్చి బాగు చేస్తాం, ఇచ్చేస్తామని ఆ సిల్ట్ మొత్తం తీసేసి రోడ్ల మీదకి వేసి వదిలేశారు. సిల్ట్ కూడా లేబరే తీసుకున్నారు. ఇక ఆయన హయాంలో జరిగిన చెత్త ఇదంతా అంతే. సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయి అమలు? మీ కుటుంబంలో ఏమైనా పథకాలు వచ్చినాయి? మా కుటుంబంలో తల్లికి వందనం, ఇక తల్లికి వందనం, మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది. కుటుంబ ప్రభుత్వం బాగానే ఉంది ప్రజెంట్. లాస్ట్ గవర్నమెంట్ మీద 1000 రెట్లు బెటర్. కుమార్ రాజా ఇచ్చిన హామీలు అమలు చేశారా? ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చేశారు. ఈ డ్రైనేజ్ ఒక్కటే కుమార్ రాజా గారికి మైనస్. ఇక మొత్తం కుమార్ రాజాని కొట్టినాడు ఉండవు. నెక్స్ట్ మళ్ళీ వచ్చే పామర్ ఎమ్మెల్యే ఎవరు? మాకు డ్రైనేజీలు పోతే కుమార్ రాజాకి వేస్తాం, లేకపోతే ఇయ్యం. ఎవరిని ఒకటాకైనా వేస్తాం, కానీ అనిల్ కుమార్కి అయితే ఇయ్యం. అది నా ఒపీనియన్. అది ఎమ్మెల్యే గారి పేరేంటి? వరల కుమార్ రాజా గారు. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? బాగానే ఉంది. పర్లేదు అంటే ఏమైనా మార్పు ఏమైనా వచ్చింది 2 ఏళ్లలో? మార్పు అంటే కొంత పర్లేదు, కానీ మరి అంత మార్పు ఏం కాదు. ఏంటి ఏం మారింది కొంత పర్లేదు అంటే? కొన్ని జరుగుతుంది, కానీ మరి అంత అభివృద్ధి అంటే లేదు. మా ఊరికి వచ్చి డ్రైనేజ్ సమస్య అది అప్పటి నుంచో ఉంటుంది. దాని ద్వారా అసలు దాని పరిపాలన ఏం చేయలే. మాకు ఇంకా చాలా ఇంకా ఉన్నాయి, ఇంకా అవి కొన్ని చేయాల్సి ఉండే, అవి ఒకటి చేయాలి మాకు. అది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేశారా? చేశారు. ఏం అమలు అయింది మీ ఊళ్ళో? గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇచ్చారు, అది వచ్చినాయి. అమ్మఒడి అనేది ఇచ్చారు. అంటే మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు గెలిచిన అభ్యర్థి కదా, గెలిచిన కదా కుమార్ రాజా. ఎన్నికల ముందు కుమార్ రాజా ఇచ్చిన పనులు ఏం చేశారు? మేమంత ఐడియా లేదు మనకు. అంత సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్ 6 పథకాలు మీ కుటుంబంలో ఏమైనా పథకాలు వచ్చినాయా? మాకేం లేదు. మా గ్యాస్ బండ్లు ఒకటి, అమ్మఒడి, అది 2 మాకు వచ్చినాయి. ఎంత పడింది మీకు తల్లికి వందనం? 13,000 పడినాయి ఫస్ట్ పెడతా. ఇప్పుడు వరకు ఏం పడలేదు, ఇంకా ఫస్ట్ పెడితే పడ్డాయి. ఎలా ఉంది 2 ఏళ్ళలో మీ ఊరు ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు అంటే కొంచెం పర్వాలే, అంతే. డ్రైనేజ్ సమస్య వల్ల మార్పు రాలే. ఇంకా మిగతా అంటే అన్ని యథాస్థితిగా ఉన్నాయి. గత ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యే తేడా ఏంటి? గత ఎమ్మెల్యే మార్పు పని ఎవరు ఏం చేశారు? ఈ కుమార్ రాజా గారు మార్పు కొంచెం పర్లేదు. అందుబాటులో ఉంటారా? పిల్లగానే వస్తారు, అందుబాటులో ఉంటారు. ఓకేనా? అబ్బాయి నీ పేరేంది? నా పేరు ఉద్యోగ వెంకటేశ్వరరావు. మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? వరలరామయ్య గారు అబ్బాయి. ఎవరైనా? వరల రాజ్ కుమార్. కుమార్ రాజా. కుమార్ రాజా. రాజ్ కుమార్ అంటే నా పేరు. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పని 2 ఏళ్లలో? ఏం బాగలే. అదేంటి ఏం బాగాలేదంటే? ఏం నచ్చలేదు నీకు? ఏం నచ్చలే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేశారా? ఏమీ లేదు. ఆఖరి పిల్లలు కూడా సున్నా చుట్టాడు. ఏంటి దేనిలో? తల్లి వందనం. అది మీ ఊరు ఏమైనా మారింది 2 ఏళ్లలో? ఏం మారలా. డ్రైనేజీలోనూ తొక్కనట్టు ఏమీ లేవు అసలు. ఆ కాలనీలో వర్షం నీళ్ళు రోడ్డు అంతా
అటు వెళ్ళాడు ఇట్లా చూసుకుంటా అక్కడ రావట్లేదు ఒకసారి కాడ రావాలి చూసుకుంటా గెలిచిన తర్వాత ఈ 2 ఏళ్ళు ఎప్పుడు వచ్చారా మీ ఏరియాకి? ఇప్పుడు రాలే ఎప్పుడు రాలే సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది? సూపర్ 6 ఏమీ లేదు, ఏదో 2-3 అమలు చేసాడు, కరమై వెనకమాల తోచేసాడు అంతే. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా ప్రభుత్వం. ఇది ఎవడన్నా ఆయన అనుకుంటున్నాడు, ఎవరికి జనాభాకి నచ్చట్లేదు. మీ ఊరు ఏమైనా మారింది ఈ 2 ఏళ్లలో? ఏం మారలా. ఏం మార్పు? గత ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే తేడా ఏంటి? ఇద్దరు ఎవరు బాగా చేసిండు? ఇద్దరికి ఈక్వల్, ఇద్దరు ఎవరు ఏం చేయాలి, ఆయన అంతే ఈయన అంతే. అది నెక్స్ట్ మళ్ళీ పామర్కి ఎవరు ఎమ్మెల్యే అవుతారు? ఏం మరి అదంతా దేవుడి సత్వ. నువ్వు నీ మాటలో నాదేం వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటున్నా. ఎందుకని? ఆయన జగన్ గారు ఉన్నప్పుడే పిల్లలు 18,000 అనగా 15,000 అనగా ఈ పిల్లలకి డెవలప్ చేసాడు. ఈయన వచ్చినాక మరీ వెనకపోయింది. ఇక జగన్ గారు అంటే పిల్లలు స్కూల్లో జారగానే పిల్లలకి డబ్బులు వేసేవాడు. ఈయన ఇంతవరకు నెల అవుతుంది, ఇంతవరకు ఏం లేదు. గతంగా ఇప్పుడు బాగా విద్యా వ్యవస్థలో మార్పు వచ్చింది అన్నారు బాబు గారు. మార్పు వచ్చింది, పిల్లల క్వాలిఫికేషన్ బాగుంది, చదువు బాగుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ఎలా అవుతున్నాయి? డబ్బులు తీసుకున్నారా? పారదర్శకంగా అవుతుంది? ఇక అవన్నీ మనకు తెలియదు. నేను అటు ఎంఆర్ ఆఫీస్ అటు వెళ్ళను, ఓన్లీ లోకల్ మట్టికి. మీ ఇంట్లో ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఏమి రావట్లా, ఏమి రావట్లేదు అసలు. మాకు లేవు, మేము పెట్టుకోవాలి, మాకు రావట్లేదు. అది అర్హత ఉన్న పథకాలు ఏమి లేవా? ఏమి లేవు. చెప్పు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మాకు డ్రైనేజీలు లేవండి. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ ఏరియా? ఇప్పుడు వచ్చాక ఎక్కడికి? అదే కాలనీ మొత్తం డ్రైనేజీలు. అది మాకు ఒకటే. ఎన్నికల ముందే హామీ ఇచ్చినప్పుడు ఏం చేయలేదా ఈయన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత? ఇలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు 4 ఎలక్షన్ల పామర్కి అందరూ వాగ్దానే, ఏమి లేదు, ఎవరు చేయలే. ఉంటే ఇప్పుడు ఎందుకు చెప్పము కండి మీతో ఎదురు. అది సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు ఏమి లేవు మాకు. సంక్షేమ పథకాలు ఏమైనా మారిందా ఈ 2 ఏళ్ళ మీ ఊరు? ఏంటి మారేది? ఏం మార్పులు లేదు, అభివృద్ధి ఏం మార్పులా ఎప్పుడు ఎట్లా ఉందో అట్లా. మాకు నిమ్మకూరుకి ప్రత్యేకం ఏమీ లేదు, మామూలుగా పరిపాలన ఉంది. అది డెవలప్మెంట్ ఏమైనా మారిందా? డెవలప్మెంట్ ఏం మారుతుంది? డెవలప్మెంట్ అది జరుగుతూనే ఉంటుంది. నిమ్మకూరు వారసు ఎన్టీ రామారావు పిల్లలు ఎవరైనా వస్తూ ఉంటారు నిమ్మకూరు? వస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎవరు వచ్చారు? ఈ మధ్యకాలంలో ఒక 5-6 నెలల నాడు బాలకృష్ణ వచ్చాడు. అది ఇంకా తర్వాత ఇంకా మోహన్ కృష్ణ వచ్చాడు. మోహన్ కృష్ణ 84వ 84వ పుట్టినరోజు కాదండి, పెళ్లి రోజుకి 84వ పెళ్లి రోజుకి భోజనాలు పెట్టాడు. అది ఎంతమంది ఉంటారు నందమూరి వారసులు? ఒక 20 మంది ఉంటారు. అందరు ఇక్కడే ఉంటున్నారా నిమ్మకూరులోనే? చాలా మట్టుకు ఇక్కడే ఉంటారు. హరికృష్ణ గారు ఉన్నప్పుడు ఈ ఊరు బాగా వచ్చేవాళ్ళు, ఆయన బాగా వచ్చేవాడు. వాళ్ళ పిల్లలు కళ్యాణ్ రామ్ గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారు. కళ్యాణ్ రామ్ వాళ్ళకేం తెలుసులేండి. హరికృష్ణ బాగా ఇష్టం నిమ్మకూరు అంటే. ఇక్కడే పెరిగాడు కాబట్టి 27-25 ఏళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉన్నాడు. 25 ఏళ్ళు ఇక్కడే ఉన్నా నిమ్మకూరులోనే ఇక్కడే ఉన్నాడు. పెళ్లి చేసుకుని వెళ్ళాడు. పెళ్లి చేసుకుని తర్వాత వెళ్ళిపోయాడు హైదరాబాద్. 25 ఏళ్ళు అంటే మీ ఊర్లో చాలా మంది పేరు పెట్టి పిలిచి అంత సన్నిహితం ఉంటుంది. ఉంటుంది, నా పేరు పెట్టి పిలుతాడు. ఇద్దరికి ఎలా ఉండేది సన్నిహితం? బాగా ఆడుకునేవాళ్ళం, ఏటి పందాలు వేసేవాళ్ళం, అంతే బాగా ఉండేది. ఎన్టీ రామారావు గారితో మీకు ఆయన పరిచయం ఉందా ఆయన ఉన్నప్పుడు? పరిచయం ఉంది కానీ ఎంత లేదు. రామారావు గారితో తెలుసు, రామారావు గారికి కూడా నేను తెలుసు ఫలానా అని. అప్పుడు మీ వయసు ఎంత? రామారావు ఇక్కడ నుంచి వెళ్ళే ముందు? ఇక్కడి నుంచి వెళ్ళే ముందు మాది చిన్న వయసు అండి, ఆడుకునే పాడుకునే వయసు. వాళ్ళ పిల్లల వయసు వాళ్ళలో ఎవరున్నారు మీ వయసు వాళ్ళు? బాలకృష్ణ, హరికృష్ణ నాకంటే 5 ఏళ్ళు పెద్దాడు. ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. అది ఎలా ఉంది నిమ్మకూరు డెవలప్మెంట్? నిమ్మకూరు డెవలప్మెంట్ హరికృష్ణకే ప్రత్యేకంగా చూసేవాడు నిమ్మకూరు అంటే. అది మీ పేరండి? నందమూరి మన్మథరావు. మీరు నందమూరి వాళ్ళే? అవును. ఏంటి నీ పేరండి? వంపుగాని సాయి కిషోర్. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? వర్లకుమార్ రాజా గారు. ఎలా ఉంది మీ తిరువురు పార్లమెంట్, మీ పామరు అభివృద్ధి? దరిద్రం భ్రష్టు పట్టింది. మరి కాంగ్రెస్ పాలన అనుకుంటే వైసీపీ దానికంటే దరిద్రంగా తయారైంది ఇప్పుడు ఇది. మా ఆవిడికి
4వ సంవత్సరం మంచం మీద పడిపోయి కాలు చేయి పడిపోయి పక్షవాతం పింఛన్ ఇచ్చిన వాడు లేడు, పట్టించుకున్న వాడు లేడు. 100 సార్లు మాకు ఇక్కడ నెమ్మకూరులోనే మండల అధ్యక్షుడు ప్రవీణ్ బాబు అని ఉన్నాడు. ఆయన దగ్గర 100 సార్లు తిరిగినా దిక్కు లేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే మా ఆవిడకు వీల్ చైర్ ఇచ్చారు. ఆమె మంచం మీద ఉంటుంది, మీరు వచ్చి చూడొచ్చు. మొత్తం అందరూ తెలుసు. అది అటు కూడా చూపించండి చెప్తాను. ఎమ్మెల్యే గారు నాకు కలవలేదా? మీ ఎమ్మెల్యే గురించి మీ పరిస్థితి ఆయన ఎప్పుడు కనపట్టలే. మొన్న కూడా వెళ్ళొచ్చా, లేడు. నేను చూస్తాను అన్నాడు ప్రవీణ్ బాబు, ఎంతమందికి చూడలే. అదే విషయం. ఎమ్మెల్యే గారిని కలిసి చెప్పారా, విషయం చెప్పారా మా పరిస్థితి అని ఏమన్నా? ఎమ్మెల్యే గారు కలుతానికి వెళ్తే ఆయనకు దొరకట్లేదు. ఉండేది ఇక్కడే పామర్లో ఉన్నాడు. పామర్లో కాదు, విజయవాడలో ఉండేదంట. ఆఫీస్కి ఎప్పుడో 11ంటికి వస్తాం. కానీ ఆయన బంగారమే, కానీ కలిస్తే చేస్తాడు. కానీ ఆయన కలవట్లే. ఫోన్ కూడా చేశాను, నంబర్ కూడా ఉంది నా దగ్గర. 2 ఏళ్ళు ఎప్పుడు కలవలేదు మీకు అసలు? లేదండి, లేదు, కలవలే. మీరు ఒకసారి వచ్చి చూడండి, మా ఆవిడ పరిస్థితి చూడండి. మొత్తం మా అర్జున్ వాడు మొత్తం తెలుసు. మా ఆవిడ మంచం మీదే ఉంటుంది, చూడండి. మరి ఎండిఓ గారిని కలవదు. ఎండిఓ గారిని కలిస్తే పెన్షన్ పెడతారుగా, మీ పరిస్థితి చూస్తే. ఎండిఓ గారు కలెక్టర్ గారిని కూడా కలిసామండి. కలెక్టర్ గారిని కలిస్తే వీల్ చైర్ ఇచ్చారు. మా ఇంటికాడ అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ వీల్ చైర్ ఇచ్చారు. ఆ వీల్ చైర్తో ఎన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ డాక్టర్లు గారిని కూడా అడిగా. అయిపోద్ది అని చెప్తున్నారు. ఏది అయ్యింది లేదు, పెట్టింది లేదు. అది ప్రజా దర్బార్ అని చెప్పి ఎమ్మెల్యే గారు పెడుతున్నారు. ప్రజా దర్బార్ అనేది అసలు మా ఊరు వచ్చి ఎదవ కూడా పెట్టలేదండి. నేను చెప్తున్నా నా పేరు వంపుగాని సాయికిషోర్. నేను ఇక్కడే పుట్టాను. మా తాతల కాడి నుంచి ఇక్కడే ఉన్నాం. ఎవరు రాలా. మా ఊరు అనేది తెలుగుదేశంలో, మేము తెలుగుదేశం పార్టీలో తిరగటమే తప్పు. అసలు మేము చేసుకున్న దరిద్రం అనమాట అది. నిమ్మకూరు అంటే ఎన్టీ రామారావు ఊరు అంటారు. ఎన్టీ రామారావు గారు ఊరు అనబట్టే మాకు ఇక్కడ ఏ కాయలు ఏ పళ్ళు అందవు, ఫలాలు అందట్లా మాకు. ఈ మారుమూల అని తెలుసు కానీ మా అన్నగారు ఉన్నప్పుడు అదో రకంగా ఉండేది. ఇవాళ మొత్తం ఊడిపోయి ఇట్టా ఉన్నాం. మేము పెద్దవాళ్ళమే, కనీసం పట్టించుకునే నాదుడు లేడన్న. ఇది వాస్తవం ఉండో కాదు. మొత్తం గ్రామం అంతా తిరిగి, లేకపోతే మా ఆవిడని చూడండి, ఈ ఓలు మొత్తం మీద మా ఆవిడ తప్పితే మంచం మీద ఇంకెవ్వరు లేరు. అంటే పెరాలసిస్ ఏంటి ప్రాబ్లం ఏంటి? పక్షవాతం. ఇటీవల 2 సంవత్సరాల కిందట మా అబ్బాయి కూడా ఈ కాలంలోనే పడి చచ్చిపోయాడు. చేతికొచ్చిన కొడుకు, 25 సంవత్సరాల కొడుకు. ఇది నిజంగా చంద్రబాబు గారి దగ్గర ఒకసారి వెళ్ళాం. ఆటో ప్రసాద్ ఉన్నాడు, తీసుకుని వెళ్ళాను అక్కడికి. మంగళగిరి అంటే ఇది మా ఏరియా కాదు, మీరు ఆడికి వెళ్ళాలంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళాం. వాళ్ళు నేను పక్క అభిమాని అండి, తెలుగుదేశం అంటే పక్క అభిమాని. కానీ నాకేం అడుగుతుందంటే రేపొద్దున మరి వీళ్ళు ఎలక్షన్లో ఏం పీకుతారో ఏం గెలుతారో కూడా తెలియట్లే నాకు. పార్టీకి కార్యకర్తలే కార్యకర్త అంటేనే ఇవాళ కాటికి వెళ్ళేదటి చేస్తున్నారన్నమాట మా ప్రభుత్వంలో. ఇది నా ప్రభుత్వమే, తెలుగుదేశం. నేను పక్కా చెప్తా, తోడగొట్టి కూడా చెప్పింది నేనే ఫస్ట్ నుంచి. తెలుగుదేశం అంటే మా అమ్మ మా నాన్నకాడి నుంచి నేను చెప్తా. ఇగో మన్నయ్య ఉన్నాడు, అటు చూపించండి. ఆయన ఒకప్పుడు తెలుగుదేశం జెండాలు పట్టుకు తిరిగాడు. ఆయన మన్నయ్య ఇవాళ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాడు. ఇదే ఊర్లో ఇంకొక ఆయన అట్టు వెళ్తున్నాడు. అంటే ఈ ముండ బూతులు తిట్టకూడదు నిజంగా. ఈ వాళ్ళు ఏం పీకుతున్నారండి? ఒక మనిషికి ఆడ మనిషి కాలు చేయి పడిపోయి పక్షవాతంతో ఉందంటే పట్టించుకున్న నాదులు లేడు. చంద్రబాబు గారు ఏదో వస్తాడు, ఏదో చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఎలక్షన్కి ముందు వచ్చాడు. ఇప్పుడు వరకు ఏం జరుగుతుంది అసలు? మా మామగారు ఊరు కదా, ఏమవుతుంది ఏంటి వాళ్ళ పరిస్థితి అని పట్టించుకున్న నాదులు లేడు.